హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కుంకుమ పువ్వుతో తన తెలుగు ఇండస్ట్రీలో తన కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత ఊహలు గుసగుసలాడేతో అందరినీ ఆకట్టుకొని ప్రెజెంట్ అమ్మాయి గారిలో అందరినీ భయపెడుతున్నారు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ పద్మిని నరసింహన్. హాయ్ పద్మిని. హాయ్. నాకు అందరికీ మీ స్క్రీన్ అపియరెన్స్ తెలుసు, బికాజ్ పద్మిని అనేసరికి ఆటోమేటిక్గా అమ్మాయి గారు సీరియల్లో ఒక గయ్యాలి. విజయాంబిక క్యారెక్టర్ అంటే అందరూ ఎంత భయపడతారంటే విజయాంబిక దానికి ఒక బీజిఎం కూడా వస్తుంది. మీ కన్నడ అమ్మాయిలు మొత్తం ఎందుకు మా తెలుగు ఇండస్ట్రీకి వస్తారు? మీకు ఉన్నాయిగా అక్కడ సీరియల్స్. నేనేం చెప్తాను అందరికీ, నేను ఇదే చెప్తాను, ఆర్టిస్ట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఇట్ ఈస్ కన్నడ ఇండస్ట్రీ నుంచే తీసుకొస్తారు. మేబీ మా వాళ్ళకంటే మీరు ఏమైనా బెటర్గా చేస్తున్నారా, లేకపోతే రెమ్యునరేషన్ ఏమైనా తక్కువ తీసుకుంటున్నారా కంపేర్ టు తెలుగు పీపుల్? థింక్ సో. ఎందుకంటే ఇంకొక స్టేట్ నుంచి రావాలంటే ఖచ్చితంగా ఎక్కువగానే చెప్తాం కదా. ఇంకొకటి, నేను కుంకుమ వచ్చినప్పుడు అక్కడ మేనేజర్ ఫస్ట్ డే షూట్ వెళ్ళినప్పుడు మేనేజర్ ఏం చెప్పారు తెలుసా? మేడం ఇక్కడ ఇది తెలుగు ఇండస్ట్రీ కాదు, ఇది కన్నడ ఇండస్ట్రీ అని చెప్పారు. నేను ఏంటి ఏం మాట్లాడుతున్నారు? పద్మిని బాయ్, మీరు ఏజ్ చిన్నదే, ఎప్పుడు బిగినింగ్ నుంచి చూస్తున్నాను. మదర్ క్యారెక్టర్స్కి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? లైక్ అంటే మీకు అవే వస్తున్నాయా, లేకపోతే మీరే అవి ఇష్టపడుతున్నారా? కొంచెం 10 years బ్రేక్ తీసుకున్నాను. సో మళ్ళీ వచ్చినప్పుడు బాలికా వధు అని ఒక సీరియల్ ఉంది హిందీలో, అది రీమేక్ చేశారు కన్నడలో. సూపర్బ్ క్యారెక్టర్, అంటే హీరో మదర్ క్యారెక్టర్, బట్ చాలా ఎన్హాన్స్ అయింది ఆ క్యారెక్టర్, చాలా పాజిటివ్. సో నేను అప్పుడు ఏంటంటే బెంగళూరు ప్యాలెస్ లో వి షాట్ ద హోల్ సీరియల్ వస్తారు. అప్పుడు నేను ఫుల్ రాణి లాగా ఐ యూస్ టు బి డ్రెస్డ్ అప్. సో అందరూ ఏమనుకున్నారు, నేనే రాణి అనుకున్నారు. ఓకే. అండ్ కన్నడ ఇండస్ట్రీ గురించి ఒక చిన్న రూమర్ ఉంది తెలుగులో. బికాజ్ ఏంటి అంటే కన్నడ నుంచి ఆర్టిస్టులు కొంతమంది తెలుగులోకి వచ్చిన తర్వాత, లైక్ అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ కొన్ని సెన్సేషనల్ థింగ్స్ జరుగుతున్నాయి తెలుగులో. లైక్ రీసెంట్లీ పవిత్ర జయరామ్. సో మీరు పవిత్ర జయరామ్ గారు మీరు ఫ్రెండ్సా? పవిత్ర జయరామ్ వచ్చి షీ కేమ్ టు ఊహలో గుసగుసలాడే ఫర్ 2 days గెస్ట్ రోల్. బట్ గెస్ట్ రోల్ చేసినప్పుడు అందరూ కలిసి తిన్నాము. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు నాకు చాలా ఇష్టమైన గెస్ట్ ఉన్నారు, పద్మిని నరసింహన్. కుంకుమ పువ్వుతో తెలుగు ఇండస్ట్రీలో తన కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత ఊహలు గుసగుసలాడేతో అందరినీ ఆకట్టుకొని ప్రెజెంట్ అమ్మాయి గారిలో అందరినీ భయపెడుతున్నారు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ పద్మిని నరసింహన్. హాయ్ పద్మిని. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఐమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. బేసిక్లీ యు ఆర్ మై ఫేవరెట్. అవునా? అవును. వావ్. ఎలా? ప్లీజ్ చెప్పండి. ఎలా అంటే లైక్ నాకు అందరికీ మీ స్క్రీన్ అపియరెన్స్ తెలుసు, బికాజ్ పద్మిని అనేసరికి ఆటోమేటిక్గా అమ్మాయి గారు సీరియల్లో ఒక గయ్యాలి, గయ్యాలి అంటే తెలుసు, గయ్యాలి అత్త క్యారెక్టర్ చేస్తూ ఉంటది అండ్ కన్నింగ్ క్యారెక్టర్ చేస్తూ ఉంటది. బట్ వాట్ ఈస్ పద్మిని అనేది ఆఫ్ స్క్రీన్ నాకు తెలుసు. దట్స్ వాట్ ఐఎమ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. సో విజయాంబిక క్యారెక్టర్ అంటే అందరూ ఎంత భయపడతారంటే విజయాంబిక దానికి ఒక బీజిఎం కూడా వస్తుంది, చాలా సూపర్ బీజిఎం అది. సో విజయాంబిక అంటే ఒక సూపర్ విలన్ అంటే అందరికి చాలా భయం వచ్చేస్తుంది. సో నేను అలా ఖచ్చితంగా కాదు, ఆఫ్ స్క్రీన్ యాజ్ యూ సెడ్ నేను డెఫినెట్ గా నేను చాలా సాఫ్ట్ పర్సన్. ఐ నో. వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అమ్మాయి గారు. అవును. చాలా మంది అంటే ఒక అత్త క్యారెక్టర్ అంటే హీరోయిన్ ఫాదర్ సిస్టర్ మీరు అందులో జనరల్ గా ఎలా ఉంటుందంటే నార్మల్ క్యారెక్టర్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే స్టోరీ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. లైక్ అంటే అక్కడ ఏది జరిగినా బికాస్ ఆఫ్ ది రీజన్ బికాస్ ఆఫ్ విజయాంబిక. అన్ని ప్లాట్ ప్లానింగ్ స్కెచ్లు అన్ని విజయాంబిక. తర్వాత విజయాంబిక కొడుకు దీపక్, మేమిద్దరే ఏమైనా చేస్తూ ఉంటాము. చాలా సూపర్ క్యారెక్టర్, నాకు చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. ఒక మంచి ఆపర్చునిటీ. యాక్చువల్లీ ఇప్పుడు వరకు చాలా పాజిటివ్ క్యారెక్టర్ కూడా చేశాను, నెగిటివ్ కూడా చేశాను. బట్ నెగిటివ్లో ఐ కెన్ సే
అమ్మాయి గారు వచ్చి చాలా స్ట్రాంగ్ అండ్ విలన్ క్యారెక్టర్, పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్. విజయాంబిక ఇస్ ద డిఫరెంట్, ఎందుకంటే కంపేర్ టు కుంకుమ పువ్వు అండ్ ఊహలు గుసగుసలాడే విజయాంబిక క్యారెక్టర్ అనేది చాలా పవర్ఫుల్. కానీ నాకు ఒక డౌట్, బేసిక్లీ యువర్ ఫ్రమ్ కన్నడ. అవును. మీ కన్నడ అమ్మాయిలు మొత్తం ఎందుకు మా తెలుగు ఇండస్ట్రీకి వస్తారు? మీకు ఉన్నాయిగా అక్కడ సీరియల్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను మీ ఫేవరెట్ అని, అలాగే అందరూ ఫేవరెట్. అలా కాదు, నేనేం చెప్తాను అందరికి, నేను ఇదే చెప్తాను, ఆర్ట్ అంటే అది యూనివర్సల్. ఒక్క భాషకి అది ఇట్స్ నాట్ వాట్ లిమిట్ లేదు. మేము అన్ని ప్లేసెస్ లో అన్ని చోట తిరగాలి అంటే ఒక భాషకి వీఆర్ నాట్ స్టక్. సో అందుకే ఆర్టిస్ట్ అక్కడి నుంచి ఇక్కడ వస్తాం, ఇక్కడి నుంచి అక్కడ వెళ్తాము. సో అదే ఒక బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఆర్ట్. సో ఆర్టిస్ట్ అంటే ప్రపంచం మొత్తం తిరిగి రావాలి. అవును, మేము ఒక భాషకి సీమితం కాదు అని చెప్తున్నాను. ఓకే, కానీ మీ కన్నడ డామినేషన్ మా తెలుగు మీద చాలా ఎక్కువ ఉంది. బికాస్ ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ తెలుగు లేడీస్ జెంట్స్ ఉన్నారు. బట్ ఏంటి అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నా, హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఇట్ ఈస్ కన్నడ ఇండస్ట్రీ నుంచే తీసుకొస్తారు. మేబీ మా వాళ్ళకంటే మీరు ఏమైనా బెటర్గా చేస్తున్నారా, లేకపోతే రెమ్యునరేషన్ ఏమైనా తక్కువ తీసుకుంటున్నారా కంపేర్ టు తెలుగు పీపుల్? థింక్ సో. ఎందుకంటే ఇంకొక స్టేట్ నుంచి రావాలంటే ఖచ్చితంగా ఎక్కువగానే చెప్తాం కదా. ఇంకొకటి, నేను కుంకుమ వచ్చినప్పుడు అక్కడ మేనేజర్ ఫస్ట్ డే షూట్ వెళ్ళినప్పుడు మేనేజర్ ఏం చెప్పారు తెలుసా, మేడం ఇక్కడ ఇది తెలుగు ఇండస్ట్రీ కాదు, ఇది కన్నడ ఇండస్ట్రీ అని చెప్పారు. నేను ఏం మాట్లాడుతున్నారు? లేదు మేడం, చాలా మంది కర్ణాటక ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు, అందుకే కన్నడ ఇండస్ట్రీ అని చెప్పేసాను. యాక్చువల్లీ అప్పుడు నాకేమీ తెలియదు, ఇక్కడ వచ్చిన తర్వాత చూసాను ఎంత మంది ఉన్నారు అని. ఇప్పుడు మీ అమ్మాయి గారు సీరియల్లోనే హీరోయిన్ కన్నడ, హీరో కన్నడ, ఆర్టిస్టులు కన్నడ వాళ్ళు ఉన్నారు అంటే మేము ముగ్గురు ఉన్నాము. ఊహలు గుసగుసలాడే ఆల్సో హీరో వచ్చి కన్నడ, హీరోయిన్ వచ్చి కన్నడ, దెన్ నా థర్డ్ కిడ్ కొడుకు అనిల్ అని. బట్ అకుల్ వచ్చి ఫస్ట్ కడప నుంచి వచ్చారు, బట్ ఇప్పుడు ఫుల్లీ సెటిల్డ్ ఇన్ కన్నడ. అంటే హీస్ ఫ్రమ్, అంటే ఎవరికి అకుల్ కడప అయినప్పటికీ కూడా బట్ అందరూ కూడా తను ఒక కన్నడ పర్సన్ లానే చూస్తారు. బికాస్ కంప్లీట్ గా అక్కడ సెటిల్ అయ్యి అతను హీరోగా మూవీస్ చేస్తున్నారు అక్కడ, అండ్ బెస్ట్ సీరియల్స్ చేస్తున్నారు, అండ్ టాప్ యాంకర్ కర్ణాటకలో #1 యాంకర్. యాక్చువల్లీ అకుల్ అంటే బట్ తెలుగు కూడా చాలా ఉంది, అంటే కడప గురించి, నెల్లూరు గురించి చాలా మాట్లాడతాడు. ఇన్ఫాక్ట్ అకుల్స్ ఫాదర్ హ్యాడ్ అ థియేటర్. సో ఇక్కడ చిన్నప్పటి నుంచి చిరంజీవి పెద్ద ఫ్యాన్. ఇప్పుడు కూడా మీరు అకుల్ని పిలిచి ఒక మ్యూజిక్ స్టార్ట్ చేస్తే ఇక్కడే డాన్స్ చేసేస్తాను. అండ్ అకుల్కి నాకు 22 years నుంచి ఫ్రెండ్షిప్. వీఆర్ కనెక్టెడ్ త్రూ డాన్స్. సో చిన్నప్పటి నుంచి నేను కన్నడ సీరియల్స్ లో చేస్తున్నాను. అప్పుడు నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే అప్పుడు నాకు ఓన్లీ 10 years, 1994 లో స్టార్ట్ చేశాను. అప్పుడు కేబుల్ లేదు, ఏ ఛానల్స్ లేదు, ఓన్లీ DD1, DD9 లో నా సీరియల్ లాంచ్ అయింది కన్నడలో. అప్పుడు మెగా సీరియల్స్ ఏమీ లేదు, ఓన్లీ 13 episodes, 40 episodes, 49 episodes. సో అలా జరిగింది. అప్పుడు అలా నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ అకుల్ వచ్చి హీ వాజ్ అ డాన్సర్, సో ఐ కనెక్టెడ్ విత్ హిమ్ యాజ్ అ డాన్సర్. సో మీరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ ఉన్నారైతే? అవును, 22 years నుంచి 22 years ఫ్రెండ్షిప్ మీది. సో ఇక్కడ నాకు ఊహలు గుసగుసలాడేలో చేయాలి మదర్ క్యారెక్టర్ అని అడిగారు. నేను అడిగాను హీరో ఎవరు, అకుల్ బాలాజీ. ఇమ్మీడియట్ గా చెప్పాను ఓకే నేనే చేస్తాను ఈ రోల్లోని. ఎందుకంటే అంత మంచి ఫ్రెండ్, నేను కొంచెం కూడా ఊహించలేదు. యాక్చువల్లీ అకుల్ రియాలిటీలో నాకన్నా ఒక 2-3 years హీస్ ఓల్డర్ టు మీ, బట్ తనకి మదర్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఎంత హ్యాపీగా ఉంటామంటే ఊహలు గుసగుసలాడే సెట్ లో ఒక బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్, ఒక ఫ్యామిలీ లాగానే. యాక్చువల్లీ మేము మోర్ దెన్ అవర్ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి ఉంటాం కదా, ఆల్మోస్ట్ 15 days in a month. సో మాకు ఇదే ఫస్ట్ ఫ్యామిలీ అయిపోతుంది. సో అంటే ఇక్కడ హ్యాపీగా ఉంటేనే అక్కడ కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో చాలా హ్యాపీగా వి వర్క్ టుగెదర్. అంటే బేసిక్గా సీరియల్ ఆర్టిస్టులకి మూవీ ఆర్టిస్టులకి డిఫరెన్స్ ఏంటంటే, మూవీ ఆర్టిస్టులు అనేసరికి వాళ్ళ షార్ట్ ఉన్నప్పుడు వచ్చి చేసుకొని వెళ్తారు. బట్ సీరియల్ ఆర్టిస్టులు ఏంటంటే ఇంట్లో కంటే కూడా సెట్లో ఎక్కువ కలిసి ఉంటారు కదా. సో మీకు చాలా బాండింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. చాలా ఉంది. వి యూస్ టు ఆల్ సిట్ టుగెదర్ అండ్ ఈట్.
ఒకే రూమ్ లో అందరూ ఒక 10 ఆర్టిస్ట్. యూజువల్ గా ఒక సీరియల్లో చిన్న చిన్న గ్రూప్స్ అయిపోతుంది, లైక్ ఒక రూమ్ లో 3 మెంబర్స్, ఇంకొక రూమ్. బట్ ఊహలో గుసగుసలాడే అలా కాదు, అందరూ ఒకే చోట కూర్చొని వి ఆల్ యూస్ టు షేర్ అవర్ ఫుడ్ అండ్ చాలా ఎంజాయ్ చేసాం. కానీ పద్మిని వై మీరు ఏజ్ చిన్నదే, ఎప్పుడు బిగినింగ్ నుంచి చూస్తున్నాను మదర్ క్యారెక్టర్స్ కి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? లైక్ అంటే మీకు అవే వస్తున్నాయా లేకపోతే మీరే అవి ఇష్టపడుతున్నారా? లేదు, కొంచెం లావుగా అయ్యాను కదా, అందుకే అప్పటి నుంచి మదర్ క్యారెక్టర్సే వస్తుంది. ఎందుకు? మీ కన్నడలో లావుగా ఉన్న హీరోయిన్స్ ఉన్నారు కదా. చాలా రేరు. అండ్ నేను యాక్చువల్లీ ఒక 10 to 12 years బ్రేక్ తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి చాలా సీరియల్స్ చేశాను కన్నడలో, తర్వాత మూవీ కూడా వచ్చింది. బట్ ఆ టైంలో కొంచెం అమ్మ నాన్న భయపడ్డారు. సో తర్వాత మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు. సో కొంచెం 10 years బ్రేక్ తీసుకున్నాను. సో మళ్ళీ వచ్చినప్పుడు బాలికా వధు అని ఒక సీరియల్ ఉంది హిందీలో, అది రీమేక్ చేశారు కన్నడలో. సూపర్బ్ క్యారెక్టర్, అంటే హీరో మదర్ క్యారెక్టర్, బట్ చాలా ఎన్హాన్స్ అయింది ఆ క్యారెక్టర్, చాలా పాజిటివ్. సో నేను అప్పుడు ఏంటంటే బెంగళూరు ప్యాలెస్ లో వి షాట్ ద హోల్ సీరియల్. ఎవరికి అలా అదృష్టం దొరుకుతుంది, యూనో బెంగళూరు ప్యాలెస్ లో ఎవ్రీడే షూట్. ఎవ్రీడే బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళాలి అంటేనే చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అండ్ అక్కడ టూరిస్ట్ వస్తారు. అప్పుడు నేను ఫుల్ రాణి లాగా ఐ యూస్ టు బి డ్రెస్డ్ అప్. సో అందరూ ఏమనుకున్నారు, నేనే రాణి అనుకున్నారు, ఎందుకంటే అంత జ్యువెలరీ, అంత మేకప్, హెయిర్ స్టైల్. సో చాలా సారి వచ్చి చూసారు. బట్ తర్వాత సీరియల్ చేస్తున్నాము అని తెలుసు కదా, సో బికాస్ ఆఫ్ ద ఫేస్ దే కుడ్ రికగ్నైజ్. బాలికా వధు ఇన్ తెలుగు ఆల్సో, అది చిన్నారి పెళ్లి కూతురు చాలా సక్సెస్ఫుల్ సీరియల్ అది. బట్ హిందీ డబ్ సీరియల్ అయినా కానీ, మాకు తెలుగులో డైరెక్ట్ లేదు, అది హిందీ డబ్బింగ్ సీరియల్ అయినా కానీ తెలుగులో చాలా రికగ్నైజేషన్ వచ్చింది ఆ సీరియల్ కి. వావ్. మేము అక్కడ రీమేక్ చేసాం, ఒరిజినల్ లాగే చేసాము. అప్పుడు ఇట్ వాస్ వెరీ నైస్. యాక్చువల్లీ మోర్ దెన్ 2800 ఎపిసోడ్స్ వి డిడ్. సో అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో నేను 10 years గ్యాప్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినప్పుడు హీరో మదర్ క్యారెక్టర్ దొరికింది. బట్ దాంట్లో హీరో చాలా యంగ్, తర్వాత జనరేషన్ చేంజ్ అవుతుంది, అప్పుడు యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, బాలికా వధు అంటే హీరో చిన్నప్పుడు మీరు, అవును, జనరేషన్ చేంజ్ అయిన తర్వాత కూడా మీరే మదర్ ఉన్నారు. నేనే మదర్. ఓకే, జస్ట్ మీ మేకప్ చేంజ్ చేశారా అప్పుడు? గ్రే హెయిర్ ఏమీ లేదు, సేమ్ థింగ్, ఓన్లీ థింగ్ ఇస్ బన్ వచ్చేస్తుంది. అప్పుడు వరకు లాంగ్ హెయిర్, తర్వాత బన్ వచ్చేస్తుంది. అండ్ మీకు యాక్చువల్గా కెరియర్ స్టార్ట్ చేసింది ఏ ఏజ్ లో కెరియర్ స్టార్ట్ చేశారు మీరు? 10 years. 10 years. ఏంటి ఫస్ట్ అపియరెన్స్ ఎప్పుడు స్క్రీన్ ముందు? యాక్చువల్లీ 2 సీరియల్స్ చేశాను. ఒకటి వచ్చి వినయ ప్రసాద్ అని చాలా పెద్ద హీరోయిన్, కన్నడ, మలయాళం, తెలుగులో కూడా చేశారు. చంద్రముఖి అండ్ రజనీకాంత్ మూవీ ఉంది కదా, దాంట్లో ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్, అంటే ఫ్యామిలీలో ఒకరు ఉంటారు, చాలా పెద్ద ఆర్టిస్ట్, హీరోయిన్ గా లాంచ్ అయ్యారు. ఐ యాక్టెడ్ యాజ్ వినయ ప్రసాద్స్ డాటర్, కూతురు. ఓకే. అదేంటంటే గొరూరు కథాలోక అని, దాంట్లో మా అంకులే డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్, టిఎన్ నరసింహన్ అని. బట్ వెరీ అన్ఫార్చునేట్, ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. సో మా అంకుల్ వచ్చి దేవరాజ్ ఉన్నారు కదా మూవీ యాక్టర్, ఇప్పుడు సలార్ లో కూడా చేశారు, అంటే విలన్స్ లో ఉంటారు కదా. సో హీ వాజ్ లాంచ్డ్ బై మై అంకుల్ టిఎన్ నరసింహన్. సో యాక్చువల్లీ వాళ్ళకి చాలా ఆశ ఉంది నన్ను హీరోయిన్ గా లాంచ్ చేయాలి అని. సో దానికోసం నన్ను ఫస్ట్ అది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ డైలాగ్స్, అంటే యాక్సెంట్ కన్నడలో, ఫస్ట్ అది చేశాను. తర్వాత శృతి అని ఒక సీరియల్ చేశాను. ఇట్ వాజ్ ఆల్ అబౌట్ డాన్స్, భరతనాట్యం గురించి. అంటే ఒక అమ్మాయి చాలా ఆశపడుతుంది డాన్స్ నేర్చుకోవాలి, బట్ ఫాదర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సో మదర్ అండ్ మామ ఇద్దరు కలిసి వితౌట్ ఫాదర్స్ నాలెడ్జ్ తీసుకెళ్లి డాన్స్ నేర్పిస్తారు. సో పెద్ద డాన్సర్ అవుతుంది, అరంగేట్రం చేసినప్పుడు ఫాదర్ చూసేస్తారు. ఆ టైంలో కొంచెం ఆర్థడాక్స్ అలా ఉంటుంది కదా. సో ఆ రోల్ నేను చేస్తాను. శృతి సీరియల్ వచ్చి శృతి, దానికి పెద్ద డైరెక్టర్ ఎంఎస్ సత్యు సార్ అని, నాకు తెలియదు మీరు విన్నారా అని, బట్ కర్ణాటకలో చాలా ఫేమస్ డైరెక్టర్, మూవీ డైరెక్టర్ ఎంఎస్ సత్యు సార్. సో వాళ్ళ డైరెక్షన్లో నేను ఆ సీరియల్ చేశాను శృతి అని. అది యాక్చువల్లీ
ఏది ఫస్ట్ రిలీజ్ అయిందో నాకు తెలియదు, బట్ ఇది రెండు సీరియల్ సైమల్టేనియస్ గా చేశాను. తర్వాత ఐ డిడ్ అనామిక, ఐ డిడ్ కిత్తూరు రాణి చెన్నమ్మ. నేను ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డాన్స్ 4 years ఉన్నప్పుడే ఐ స్టార్టెడ్ లెర్నింగ్ భరతనాట్యం. సో ఐఎమ్ అ వెరీ గుడ్ భరతనాట్యం డాన్సర్, కూచిపూడి డాన్సర్. బాలీవుడ్ డాన్సింగ్ కూడా చేస్తాను. అండ్ ఐ హావ్ ఆల్సో బీన్ ట్రైన్డ్ ఇన్ హిప్ హాప్, సాల్సా. ఓకే, చాలా మంచి టాలెంటెడ్ డాన్సర్ మీరైతే. ఇన్ఫాక్ట్ 10 years బ్రేక్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఆ టైంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పార్ట్ టైం టీచర్ లాగా కూడా ఐ వర్క్. And I went to US to teach Bollywood and contemporary dance workshop to all the students. మేము మిమ్మల్ని ఒక యాక్ట్రెస్ గానే చూస్తున్నాము, బట్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. లేదు, ఎందుకంటే యాక్చువల్లీ నేను కమ్బ్యాక్ చేసింది బికాస్ ఆఫ్ అకుల్ బాలాజీ. బికాజ్ ఒక 10 years తర్వాత నాకు ఈ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా అంటే, ఒక్కసారి మీరు మేకప్ వేసుకుంటే యూ కెనాట్ లీవ్. అంటే మీరు మళ్ళీ ఖచ్చితంగా రావాలి ఇండస్ట్రీకి, ఐదర్ సీరియల్లో, మూవీలో, వెబ్ సిరీస్లో, లేకపోతే స్టేజ్ పైన. ఇది నేను చూసాను. ఎందుకంటే ఒక 2-3 years బ్యాక్ నా కొడుకు కొంచెం హెల్త్ బాగలేదు, అప్పుడు ఒక 6 months గ్యాప్ తీసుకున్నాను. బట్ నాకు వేరే ఏమీ జాబ్ ఆర్ ప్యాషన్ లేదు. అంటే మళ్ళీ రావాలి ఒక 6 months తర్వాత, ఓకే ఇదే సెట్ అయిపోయింది కదా, ఇలాగే ఉండొచ్చు అని నేను అనుకోలేదు. లేదు, అది నాకు ఎప్పుడు అది థ్రైవింగ్ ఉంది. ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్, మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ కెమెరా ముందు ఉండాలి, మళ్ళీ ఆడియన్స్ ముందు ఉండాలి అని. సో ఈ ఆర్టిస్ట్ లైఫ్ అలా ఉంటుంది. మీరు ఏ ఆర్టిస్ట్ కైనా మీరు అడగొచ్చు, బట్ ఇలా ఉంటుంది. సో నేను 10 years తర్వాత కమ్ బ్యాక్ చేసినప్పుడు అకుల్ బాలాజీ వాజ్ ద వన్. ఐ కాల్డ్ హిమ్, ఇలా అకుల్ ఇలా నాకు మళ్ళీ చెయ్యాలి అని ఉంది. అవునా, ఓకే ఫొటోస్ పంపించాయని చెప్పారు. సో ఫొటోస్ పంపించాను, వితిన్ 2 days కాల్ వచ్చింది. అదే వచ్చి బాలికావధు రీమేక్, పుట్టుగౌరి మధువే అని. దాని తర్వాత అది ఒకటి పాజిటివ్ చేశాను. తర్వాత జీవన చైత్ర, దాంట్లో నెగిటివ్, అది కూడా చాలా నెగిటివ్ రోల్ చేశాను. తర్వాత చక్రవ్యూహ, తర్వాత నందిని బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు వరకు నేను ఒక్క రోజు కూడా పని లేదు అని ఇంట్లో కూర్చోలేదు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది 2015 నుంచి కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నాను. సో మీరు మళ్ళీ కెరియర్ లో ఇంత బిజీ అవడానికి అకుల్ రీజన్ అని చెప్పొచ్చా? ఖచ్చితంగా. ఓకే, నేను ఎప్పుడు అదే చెప్తాను. అండ్ అకుల్ వచ్చి ఒక చాలా లక్కీ మ్యాస్కాట్. మీకు రాధికా పండిత్ తెలుసు కదా, యష్ వైఫ్. రాధికా పండిత్ నేను ఒకే క్లాస్ లో చదివాము. We are classmates from childhood. So we studied together, we used to dance together, gave lot of performances. Tarvata college lo kuda Mount Carmel College and chala పెద్ద కాలేజ్ ఉంది బెంగళూరు లో, గర్ల్స్ కాలేజ్. అక్కడ నేను కొరియోగ్రఫర్ గా వెళ్ళి ఐ యూస్ టు టీచ్ డాన్స్. సో రాధిక కూడా అకుల్లే ఫొటోస్ తీసుకుని సీరియల్ ఇండస్ట్రీకి పంపించి, అలాగే తను కూడా సెలెక్ట్ అయింది. తను బిగినింగ్ లో సీరియల్ షీ హాస్ యాక్టెడ్ ఇన్ 2 to 3 serials. అండ్ రాధిక కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది, అకుల్, బికాస్ ఆఫ్ అకుల్ వల్ల నేను ఇండస్ట్రీలో ఉన్నాను అని. సో అకుల్ వచ్చి చాలా మందికి హెల్ప్ చేస్తారు. అంటే ఎవరికైనా ఒక ఆపర్చునిటీ కావాలంటే హీ విల్ డెఫినెట్లీ హెల్ప్. అండ్ హీఈస్ చాలా ఏం చెప్తారు, రాసి చాలా బాగుంది. అకుల్ చెప్తే అది ఖచ్చితంగా దే విల్ బికమ్ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ అని. బేసిక్ గా ఏంటి అంటే అకుల్ సార్ నాకు కూడా బాగా తెలుసు, కాకపోతే ఏంటంటే ఈ వేలో తెలియదు. అంటే నార్మల్ గా ఒక మంచి యాక్టర్, మంచి యాంకర్, మంచి ఆర్టిస్ట్ ఇంతవరకు తెలుసు. మంచి పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్. చాలా కష్టపడి చాలా స్ట్రగుల్ చేసి వచ్చాడు. అండ్ హీఈస్ వెరీ గుడ్. యాక్చువల్గా అకుల్ సార్ ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో పెళ్లినాటి ప్రమాణాలు అనే ఒక సీరియల్తో ఇంట్రడ్యూస్ అయ్యారు. సో తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నారు. నౌ హీస్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఆల్సో. అవును, he loves Telugu industry, he loves because he's a Telugu person, no? Telugu person. And చాలా గ్రేట్ఫుల్నెస్ ఉంది. అంటే కర్ణాటక వెళ్ళిపోయాను ఇక్కడ వద్దు అలా లేదు, చాలా బ్యాలెన్స్డ్ గా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అన్నిటికీ.
ముఖ్యంగా వాళ్ళ వైఫ్ జ్యోతి గారికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అవును, వెరీ మచ్. యా, అలాగే ఉండాలి కదా, Yeah. ఒక మంచి భర్త ఆల్సో. యా, బేసిక్ గా ఏంటంటే తన ప్రతి ఇంటర్వ్యూలో కంపల్సరీగా తన వైఫ్ గురించి చెప్తారు. నేను కూడా మెట్ జ్యోతిని జో అని పిలుస్తారు. వెరీ నైస్ లేడీ, వెరీ స్వీట్. ఐ హావ్ మెట్ హిస్ సన్ ఆల్సో. సో వెరీ వెరీ స్వీట్ ఫ్యామిలీ. ఓకే. అండ్ మీకు ఇప్పుడు మీ ఫ్రెండ్ రాధిక గారితో కాంటాక్ట్ లో ఉంటారా? ఉన్నాను. ఉంటారు. ఎస్. అండ్ కేజీఎఫ్ హీరో వాళ్ళ హస్బెండ్ యష్, జనరల్గా ఏంటి అంటే నౌ షీఈ్ అ వెరీ బిగ్ సెలబ్రిటీస్ వైఫ్. బేసిక్గా కన్నడ ఇండస్ట్రీలో హీస్ నాట్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ, యాక్చువల్గా అన్ని ఇండస్ట్రీస్లో కేజీఎఫ్ అనేది చాలా ఫేమస్ మూవీ. సో వైఫ్ ఇప్పుడు తన హస్బెండ్ అంత ఫేమస్ అయ్యాక తనలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? యాక్చువల్లీ నేను మీకు నిజం చెప్పాలంటే రాధిక హర్సెల్ఫ్ ఇస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్. మోర్ దెన్ యష్ వైఫ్ అండ్ చెప్పకన్నా ఇట్స్ బెటర్ యూ టెల్ రాధికా పండిత్ ద స్టార్. ఎందుకంటే రాధిక చిన్నప్పటి నుంచి లైక్ 2003 లాంచ్ అయింది ఇన్ మూవీ విత్ యష్, మొగ్గిన మనసు అని. అన్ని మూవీస్కి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఎవ్రీ ఇయర్. సో చాలా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి, షీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు హర్ పేరెంట్స్. ఎందుకంటే మా మదర్ వచ్చి కర్ణాటిక్ వోకలిస్ట్. సో వెన్ ఐ వాజ్ యంగ్ షీ యూస్ టు ట్రావెల్ అ లాట్, కాన్సర్ట్స్. షీ సింగ్స్ ఫర్ వైజయంతి మాలా బాలి, ప్రతిభా ప్రహ్లాద్, గ్రేసీ సింగ్, లగాన్ హీరోయిన్ తెలుసు కదా. సో లగాన్ హీరోయిన్ కి కూడా మా మదరే పాడింది. తెలుగులో కూడా సంతోషం అని మంచి వండర్ఫుల్ ఫిల్మ్ చేశారు. మా మదరే పాడింది ఫర్ హర్ అరంగేట్రమ్, ఫర్ హేమమాలిని. సో మై మామ్ చాలా బిజీగా ఉంటారు. అప్పుడు వెన్ ఐ వాజ్ యంగ్ నో ఈవెంట్స్ లో ఏమైనా మేకప్ చేయాలి ఆర్ హెయిర్ స్టైల్ చేయాలి అంటే రాధికాస్ మదర్ యూస్ టు హెల్ప్ ఆల్ ఆఫ్ అస్. ఓకే. యా, సో ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ స్వీట్. అంకుల్, ఆంటీ, షీ ఈస్ ద సేమ్. అంటే ఏమీ చేంజెస్ లేదు. షీ ఈస్ వెరీ స్వీట్, చాలా బాగా మాట్లాడతారు. నా పిల్లల గురించి చాలా అడుగుతారు. మై డాటర్ ఇస్ అ సింగర్, డాన్సర్ అండ్ షీ ఈస్ ఇన్ టు థియేటర్. సో నేను స్టేటస్ పెడితే షీ విల్ మెసేజ్ వాట్ అ బ్యూటిఫుల్ డాన్సర్, షీ ఈస్ జస్ట్ లైక్ యూ అని. సో షీ ఈస్ వెరీ స్వీట్. ఓకే. మీరు ఎప్పుడైనా యష్ని కలిసారా? లేదు. నో, లేదు, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు కదా. సో యాక్చువల్లీ వెన్ షీ గాట్ మ్యారీడ్ ఐ వాజ్ వెరీ బిజీ షూటింగ్ అదని. ఐ కుడ్ నాట్ గో ఫర్ ద మ్యారేజ్ ఆల్సో, బట్ ఆ ఫ్రెండ్షిప్ ఉంది. అంటే లైక్ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అలా ఎప్పుడు మీరు యష్ని కలవలేదా? మేము ఆర్టిస్ట్ ఎలా ఉంటుంది అంటే షూటింగ్ ఉంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ నేను తెలుగు కాదు, దీనికి ముందు తమిళ్ చేశాను, మలయాళం చేశాను. ఫ్రమ్ 2016 నేను బెంగళూరు అవుట్ సైడ్ షూటింగ్ చేస్తున్నాను, అవుట్డోర్ షూట్. సో షూటింగ్ ఉన్నప్పుడు ఓన్ సిస్టర్స్ సన్స్ బ్రహ్మోపదేశం జరిగింది. అది కూడా నేను అటెండ్ చేయలేదు. ఎందుకంటే షూటింగ్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అప్పుడు ఎలా హాలిడే తీసుకోవచ్చు? మా ఆర్టిస్ట్ లైఫ్ అలాగే కదా. అండ్ ఇప్పుడైనా ఇఫ్ వీఆర్ నాట్ వెల్, ఇఫ్ వీ హ్యావ్ ఫీవర్, నో వీ డోంట్ ఈవెన్ గివ్ దట్ రీజన్, ఐఎమ్ నాట్ వెల్, ఐ కాంట్ కమ్. ఇప్పుడు 9 to 5 జాబ్ వెళ్తే మీరు సిక్ లీవ్ మీరు వేసి మీరు ఆపేస్తారు కదా, యూ విల్ టేక్ అ లీవ్. బట్ ఇక్కడ అలా కాదు. ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది, మాకే అది వచ్చేస్తుంది. ఓ లేదు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు, వీ హ్యావ్ టు గో, ప్లానింగ్ ఉంటుంది, టెక్నీషియన్స్, సో మెనీ పీపుల్ విల్ బీ డిపెండెంట్. సో వీ డోంట్ ఈవెన్ టెల్ దట్ వీఆర్ నాట్ వెల్ అన్లెస్ చాలా పీక్కి వెళ్ళి యూ కాంట్ ఈవెన్ స్టాండ్. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మేము చెయ్యము. అదర్వైజ్ ఏ సిచ్యువేషన్ ఉంటే కూడా వీ విల్ గో అండ్ వర్క్. సో వెదర్ యూఆర్ నాట్ వెల్ ఆర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఎట్ హోమ్ ఆల్సో యూ విల్ నాట్ టేక్ లీవ్. బట్ సో అలా ఉన్నప్పుడు నాకు చాలా అవుట్ స్టేషన్. ఇన్ఫ్యాక్ట్ 2 days బ్యాక్ మెసేజ్ చేశాను రాధికాకి, మై చిల్డ్రన్ వాంట్ టు మీట్ యూ, ఎప్పుడు రావచ్చు? ష్యూర్ విల్ క్యాచ్ అప్ నెక్స్ట్ వీకెండ్ అని చెప్పింది. ఓకే. అండ్ మీకు కన్నడ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు రాధిక కాకుండా? నిత్యారామ్. ఓకే. నిత్యారామ్, షీఈస్ ఫ్రమ్ కర్ణాటక, బట్ తెలుగులో కూడా చేసింది. అమ్మ నా కోడల అండ్ ముద్దు బిడ్డ. సో ఐ స్టార్టెడ్ యాక్టింగ్ విత్ హర్ ఇన్ నందిని సీరియల్. ఓకే. నందిని సీరియల్ వచ్చి కేమ్ ఇన్ సో మెనీ లాంగ్వేజెస్. యాక్చువల్లీ మేము షూట్ చేసింది కన్నడ అండ్ తమిళ్, బట్ అది డబ్ అయింది ఇన్ మలయాళం, తెలుగు
ఒరియా, బాంగ్లా అండ్ ఇప్పుడు కన్నడ, హిందీలో. హిందీ. సో నిత్యారామ్ వాజ్ ద హీరోయిన్ ఆఫ్ దట్. 2016 లో మీట్ చేశాను. అప్పటి నుంచి చాలా క్లోజ్. ఆ అమ్మాయి చూడడానికి కూడా తెలుగు అమ్మాయి అంటే చాలా బాగుంటది. లైక్ వెరీ హోమ్లీ ఫేస్ కట్. వెరీ ట్రూ అండ్ వెరీ నైస్ పర్సన్ ఆల్సో. అమ్మనా కోడల సీరియల్లో కొంచెం లైక్ అంటే గడుసు అమ్మాయి లాగా చేస్తుంది. బట్ ముద్దు బిడ్డలో షీఈ్ వెరీ సాఫ్ట్. యా, ముద్దు బిడ్డలో ఐ థింక్ డబుల్ యాక్టింగ్, డబుల్ క్యారెక్టర్. So she is all very very close friend of mine. So when she got married, నేను A to Z తనతో ఉన్నాను. Even for selecting what is the menu, ఇది to see the venue, saree selection, A to Z తనతో ఉన్నాను నేను. సో అండ్ హస్బెండ్ వచ్చి ఆస్ట్రేలియా. సో బిఫోర్ మ్యారీయింగ్ నేను, నిత్య, ఇంకొక ఫ్రెండ్ ఉంది మీనా అని, షీఈస్ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ. ముగ్గురు ఆస్ట్రేలియా వెళ్ళి వి స్టేడ్ ఇన్ దేర్ హౌస్ అండ్ 25 days ఆస్ట్రేలియా తిరిగి వచ్చాము. ఇప్పుడు నౌ షీస్ ఇన్ ఆస్ట్రేలియా. లేదు, ఇప్పుడు వచ్చేసింది. తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. 2 years ఆస్ట్రేలియాలో ఉంది. ఇప్పుడు షీస్ కమ్ బ్యాక్ ఫర్ గుడ్. షీస్ డూయింగ్ అ సీరియల్ ఇన్ కన్నడ అండ్ ఇన్ తమిళ్. ఇక్కడ మా అన్నయ్య సీరియల్ ఉంది కదా, అది తమిళ్లో చాలా పెద్ద హిట్, అన్నా అని. సో అక్కడ చేస్తుంది, కన్నడలో కూడా చేస్తుంది. అది ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే, స్టిల్ అంటే లైక్ ఇప్పటికి మీ బాండింగ్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. అలాగే ఉంది. యా. అండ్ తెలుగులో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? తెలుగులో నేను చాలా కాంటాక్ట్ ఉండేది అకుల్తో. అకుల్, అనిల్తో ఉంటాను. మీ బ్రదర్ క్యారెక్టర్? లేదు, నా కొడుకు ఊహలు గుసగుసలాడేలో అనిల్, త్రినేనిలో కూడా చేస్తాడు. అండ్ ఇప్పుడు చాలా క్లోజ్ అయ్యాను విత్ అమ్మాయి గారు టీమ్. నా కొడుకు క్యారెక్టర్ ఉంటాడు కదా, దీపక్, సాయి కిరణ్ అండ్ నిషా హీరోయిన్. అండ్ ఐఎమ్ క్లోజ్ టు యశ్వంత్ ఆల్సో. బట్ నిషాతో చాలా మాట్లాడతాను. షూట్ లేదంటే కూడా కాల్ చేసి మాట్లాడతాను విత్ సాయి అండ్ నిషా. కన్నడ పీపుల్ నో. సాయి ఇస్ నాట్ కన్నడ, బట్ నిషా అండ్ యూ బోత్ ఫ్రమ్ కర్ణాటక. అంటే స్టార్టింగ్ లో ఎంత బిజీగా ఉన్నామంటే టైం లేదు మాట్లాడడానికి. నాకు నిషా కన్నా నిషా మదర్ ఇష్టం. నిషా మదర్ కూడా వస్తారు షూటింగ్ కి, మాతోనే ఉంటారు షూటింగ్ టైంలో. సో షీఈ్ ఆల్సో వెరీ స్వీట్. సో ఇప్పుడు యాక్చువల్లీ 6 months నుంచి నేను నిషా చాలా క్లోజ్ అయ్యాము. క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారా? ఓకే. బట్ ఐమ్ వెరీ క్లోజ్ టు దీపక్ ఆల్సో, బికాస్ అన్ని సీన్స్ దీపక్ తో జరుగుతుంది అండ్ హీఈస్ వెరీ స్వీట్. ఓకే. ఎలా ఉంటుంది మీ అమ్మాయి గారు సీరియల్? యాక్చువల్ గా టీమ్ అంతా మీ కోఆపరేట్ ఉంటారా చాలా? అంటే ఐ లవ్ మై కో ఆర్టిస్ట్స్. దే ఆర్ వెరీ వెరీ స్వీట్. అంటే ఒక హ్యాపీ ఎన్వైరన్మెంటే ఉంటుంది. మీరు లైక్ అంటే మీ కిడ్స్ ఇద్దరు కదా పిల్లలు? ఇద్దరు పిల్లలు, డాటర్ అండ్ సన్. డాటర్ ఇప్పుడే లాంచ్ చేశారు రీసెంట్ గా మీరు. యా, దట్ ఈస్ చాలా బాగా పాడుతుంది. యాక్చువల్లీ మా ఫ్యామిలీలో అందరికి మ్యూజిక్, డాన్స్, థియేటర్ బ్లడ్ లోనే ఉంది. యాక్చువల్లీ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బిల్ట్ అ టెంపుల్ ఇన్ మైసూర్. సో టెంపుల్ వచ్చి ఇప్పుడు 130 years కంప్లీట్ చేసింది, 34 years. సో అక్కడ ఇప్పుడు కూడా నా మామనే, సారీ వాట్ యూ టెల్ ఫర్ మదర్స్ బ్రదర్, మామనే ఇప్పుడు కూడా పూజ చేస్తారు. సో అది అక్కడే మేమందరూ గ్రూ అప్ టెంపుల్లో. అండ్ మా గ్రాండ్ మదర్ ఉన్నారు కదా, స్క్రిప్ట్ అన్ని రాస్తారు తమిళ్లో, కన్నడలో. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ అక్కడ వెళ్ళినప్పుడు టెంపుల్లో ఆ స్కిట్ చేయాలి. వీ హ్యావ్ టు డూ ద డ్రామా. సో మీ ఫ్యామిలీలో సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అండ్ మీకు టెంపుల్ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అవును. అండ్ ఏం చెప్పాలంటే మదర్ ఇప్పుడు కర్ణాటకలో చాలా పెద్ద డైరెక్టర్ ఉన్నారు, టిఎస్ నాగాభరణ అని. సో హీఈస్ ఆల్సో యాక్టెడ్ ఇన్ KGF. స్టార్టింగ్ లో వెన్ దే కమ్, హీస్ ఫ్రమ్ ద ప్రెస్ టీమ్. టిఎస్ నాగాభరణ చాలా మందికి తెలుసు. ఐ మీన్ హీస్ ఎక్స్ట్రీమ్లీ ఫేమస్, నేషనల్ అవార్డ్ విన్నర్. సో హీ డస్ అ లాట్ ఆఫ్ ప్లేస్ ఆల్సో. సో మై మదర్ వచ్చి నాగరత్నమ్మ, బెంగళూరు నాగరత్నమ్మ అని ఒక లేడీ ఉన్నారు. చాలా వాట్ యు సే, అనదర్ నేమ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. తంజావూరులో టెంపుల్ ఉంది కదా, అది షీ ఓన్లీ బిల్ట్ ఇట్. ఓకే. బెంగళూరు నాగరత్నమ్మ అని. సో షీఈస్ ద వన్, షీ వాజ్ అ దేవదాసి ఆల్సో. సో మై మదర్
wanted to produce that drama, and my mother is only the main actor in that drama. సో అది వచ్చి డైరెక్ట్ చేసింది టిఎస్ నాగాభరణ సార్. అది ఆల్రెడీ ఇప్పుడు 25 షోస్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా అమ్మ యాక్ట్ చేస్తున్నారు. అమ్మ అండ్ మై ఫస్ట్ సిస్టర్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద యంగర్ వర్షన్ ఆఫ్ నాగరత్నమ్మ. అది ఏంటంటే షీ వాజ్ అ వెరీ బిగ్ సింగర్. సో ఆ రోల్ చెయ్యాలి అంటే ఒక సింగరే చెయ్యొచ్చు. సో మై మదర్ ఇస్ ఇన్ టు సింగింగ్, మై సిస్టర్స్ ఆర్ ఇన్ టు సింగింగ్. ఎవ్రీ ఇయర్ యుఎస్ వెళ్తారు, యుఎస్కి వెళ్ళి అరంగేట్రమ్స్కి దే సింగ్ ఫర్ అరంగేట్రమ్స్. సో ఆల్ ఆర్ సింగర్స్ అండ్ ఐ హ్యావ్ టు సే ఇంట్లో అందరూ సింగర్స్. ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఆల్సో టుక్ డాన్సింగ్. నేను, మీ అండ్ మై డాటర్ అందరూ యాక్టింగ్ ఆల్సో. అందరూ యాక్టింగ్ కూడా ఉంది. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మై ఫ్యామిలీ ఇస్ ఆర్టిస్టిక్. యా, అండ్ మీరు స్పెషల్గా యాక్టింగ్ అయితే నేర్చుకోక్కర్లేదు, ఫ్యామిలీలోనే ఉంది కాబట్టి. బై జీన్స్ రావచ్చు, లేకపోతే అందరినీ చూస్తూ పెరిగారా? అదే చెప్పాను కదా, సమ్మర్ హాలిడేస్ లో వి యూస్ టు స్పెండ్ అవర్ టైమ్ లైక్ దిస్. చాలా ప్రొడక్టివ్ గా వి యూస్ టు స్పెండ్ టైమ్. ఆ టైంలో టీవీ లేదు అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ వర్ వెరీ స్ట్రిక్ట్. సో అక్కడ వెళ్తే ఎవ్రీడే మార్నింగ్ 5:30 టెంపుల్ కి వెళ్ళాలి. అక్కడ పారిజాతం అని ఒకటి, పారిజాతం వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు మేక్ గార్లెన్స్. అది మాలాలో చేసి దేవుడికి ఇవ్వాలి. అండ్ ఎవ్రీడే వీ యూస్ టు స్వీప్, మాప్. సో టెంపుల్ నుంచి 8:30కి వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఏమైనా పజిల్ లాగా ఇస్తారు, అది చేయాలి. మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలి అందరూ. అండ్ వీ హ్యావ్ టు లెర్న్ మంత్రాస్, లాట్స్ ఆఫ్ హోంవర్క్. యా, విష్ణు సహస్రనామ, ఆల్ దోస్ మంత్రాస్ వీ హ్యావ్ టు లెర్న్. తిరుపావై. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock వీ హ్యావ్ టు గో టు ద టెంపుల్. మళ్ళీ టెంపుల్కి వెళ్ళి కమ్ బ్యాక్ 9:30 వీ యూస్ టు స్లీప్. సో అన్ని సమ్మర్ హాలిడేస్ ఇలా టిల్ మై 8th standard or 9th standard. This is some kind of enjoyment అనుకోవచ్చు, ఒక గురుకుల లాగా. బట్ వీ యూస్ టు ఎంజాయ్. ఇప్పుడు మిస్ చేస్తాము ఎందుకు అలా లేదు అని. బేసిక్ గా ఏంటంటే మేము సమ్మర్ హాలిడేస్ లో ఏం చేసేవాళ్ళం అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఊరికి వెళ్ళడం, మంచిగా తినడం, పడుకోవడం. ఈవినింగ్ అయితే నైట్ వరకు ఆడుకోవడం. మాక్సిమం 8 o'clockకి మళ్ళీ డిన్నర్ చేయడం, నిద్రపోవడం. బాగుండేది. టెర్రస్ మీదకి ఎక్కి అక్కడ పైన పడుకోవడం, అలా బాగుండేది. లేకపోతే మంచాలు ఉండేవి, బయట వేసుకొని పడుకోవడం, అలా ఉండేది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో మేమేం మిస్ అవుతున్నామంటే ఇంట్లో పిల్లలు, ఏసీ రూమ్స్, ఫోన్, టీవీ, అంతే. అప్పుడు అవేం లేవు. అప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. అప్పుడు ఈటీవీ, జెమిని ఇవేం లేవు, ఓన్లీ దూరదర్శన్. అది కూడా చూడము కదా, చూడము. 7 o'clockకి న్యూస్ వస్తుంది, 7:30 కల్లా న్యూస్ అయిపోద్ది, డిన్నర్ చేసేసి పడుకోవడమే. ఇప్పుడు అవన్నీ మిస్ అయినట్లు అనిపిస్తుంది. బట్ మీరు చూస్తే ఎలా ఉందంటే మీరు ఇంకా బాగుంది. లైక్ అంటే యువర్ సంథింగ్ మీరు నేర్చుకున్నారు అక్కడ. సో ఇప్పుడు చాలా ప్రొడక్టివ్. అండ్ ఈవినింగ్ టైమ్ వి యూస్ టు ఆఫ్టర్నూన్ 2 to 4:30 డ్రామా ప్రాక్టీస్ ఎవ్రీ డే. తర్వాత 4:30 to 5:30, 6 వరకు వి యూస్ టు ప్లే లగోరీ అలాంటిది. అండ్ లగోరీ తెలుసు కదా మీకు? లగోరీ అంటే స్టోన్స్ పెట్టి, నాకు తెలియదు ఆటకి ఏం చెప్తారు, బాల్ లో అది కొట్టేసి తర్వాత మళ్ళీ అది రీఅరేంజ్ చేయాలి. ఓకే, తెలుసు. స్టోన్స్ అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక బాల్ తీసుకొని దాన్ని ఇలా కొడితే అవన్నీ పడిపోతాయి, మళ్ళీ వాటిని సెటిల్ చేసి. సో దట్ వి యూస్ టు ప్లే అ లాట్. ఆర్ బ్యాడ్మింటన్. సో 6 o'clock తర్వాత కమ్ హోమ్, వాష్ యువర్ లెగ్స్, వాష్ యువర్ ఫేస్, గో టు ద టెంపుల్. టెంపుల్లో పూజ అన్ని చేసి ఈవినింగ్స్ పాట పాడాలి. అంటే మామ్ ఇస్ అ సింగర్, సో ఐ హ్యావ్ డన్ మై జూనియర్ ఎగ్జామ్ ఆల్సో ఇన్ మ్యూజిక్. సో నేర్చుకుంటే అదన్నీ దేవుడు ముందు యూ షుడ్ సింగ్, కమ్ బ్యాక్ హోమ్, హ్యావ్ డిన్నర్, స్లీప్. 9:30 లైట్స్ ఆఫ్. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నారు మీరు? ఐ హావ్ డన్ BA in English literature. Okay. But I didn't give that much importance to studies. I was always into music, dance, theatre. చిన్నప్పటి నుంచి. ఇట్స్ ఓకే, ఏది మనకి ప్యాషన్ ఉంటే దాని వైపే వెళ్తాం కదా. అండ్ మీ సన్ ఏం చేస్తుంటారు? హీ ఈస్ ఆపోజిట్ ఆఫ్ మీ. హీ స్టడీస్ అ లాట్. చాలా చాలా చదువు అంటే చాలా ఇష్టం, క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో రైట్ నౌ హీఈస్ డూయింగ్ 2nd PUC. హీఈస్ టేకెన్ అప్ PCMC. 10th standard లో హీ గాట్ 94% ICSE లో. నేనే షాక్ అయిపోయాను. ఐ ఆస్క్డ్ హిమ్, నువ్వు నిజంగా నా కొడుకేనా? ఎందుకంటే ఐ మీన్ నాకు తక్కువ వచ్చింది, బట్ అంత తక్కువ కాదు. బట్ హీఈస్ స్టడీయింగ్ వెరీ వెల్. ICSE అంటే చాలా కష్టం కదా. ICSE చాలా కష్టం. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ హీ గాట్. అండ్ నౌ హీ వాంట్స్ టు స్టడీ ఇన్ బిట్స్. స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్, ICSE. ICSE చాలా కష్టం. సో I'm very proud of him. And
యా అండ్ ఐ ఫీల్ హీఈస్ బ్లెస్డ్. అంటే ఇది చదువు అంటే చాలా ఇష్టం కదా, బట్ హీఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ థియేటర్. అంటే మై మదర్ డస్ బెంగళూరు నాగరత్నం డ్రామా చేస్తారు కదా, దాంట్లో కూడా ఒక చిన్న రోల్ ఎవ్రీ షోకి చేస్తాడు. సో థియేటర్ అంటే కూడా చాలా ఇష్టం. ఓకే. అండ్ అసలు అంటే లైక్ మీరు 3 ప్రాజెక్ట్స్ చేశారు కదా తెలుగులో, మీ ఫేవరెట్ ప్రాజెక్ట్ ఏంటి? అమ్మాయి గారు అని చెప్పొద్దు, మీ ఫేవరెట్ చెప్పండి. తెలుగులోనే చెప్పాలా ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇప్పుడు వరకు? తెలుగు ఇట్ వుడ్ బి ఊహలు గుసగుసలాడే. ఓకే. బికాజ్ ఐ లవ్ దట్ క్యారెక్టర్. అది చాలా నెగటివ్ కూడా కాదు, దాంట్లో ఏంటంటే పిల్లలంటే చాలా ఇష్టం, ఒక రియలిస్టిక్ క్యారెక్టర్. పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలు మంచిగా ఉండాలి, చాలా వాట్ యు సే ప్రిన్సిపల్డ్ ఉమెన్. బట్ ఏదో ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ సుమంగ్లి అని ఒక క్యారెక్టర్ ఉంది, నా వదిన క్యారెక్టర్. సో షీ విల్ బీ ఇన్ఫ్లుయెన్సింగ్ మీ. బట్ Jayanti is not a bad person. Jayanti is my character name. She is not a bad person, but she does only good for her children. So as a mother, I think all want their children to be happy and successful kada. So I could connect with that character a lot. Okay. Character wise and off screen ante aa team chaala manchi team, whether it is producer, director, co-director, production team, technicians, cameraman, director was Vardhan ani. He's very young, but fantastic. I liked his making and the way he treats his artists. See chala important kada, mem enta height ki velte kuda it's very important how we are like we have to be good to people. Adi kuda chala important. So our team vachi na producers kuda Ramana garu, Kavya, very 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 flexible, very sweet, very kind. So I really enjoyed on and off screen ఊహలు గుసగుసలాడే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్రాజెక్ట్ అంటే టోటల్ ఓవరాల్ గా? మౌనరాగం. కన్నడ, మలయాళం. అంటే దాంట్లో ఒక ఫస్ట్ 5 ఎపిసోడ్స్ నేనే హీరోయిన్ గా చేశాను. అండ్ అంటే అది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. తెలుగులో కూడా మౌనరాగం వచ్చింది, బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఎన్హాన్స్ చేశారు క్యారెక్టర్ ని. అక్కడ పైలట్ షూట్ వి షాట్ ఫర్ అరౌండ్ 16 days, డే అండ్ నైట్ షూట్ చేసాము. ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock ప్యాకప్, మళ్ళీ 7 o'clock ఐ కేమ్ బ్యాక్ ఇన్ ద షాట్. అండ్ అక్కడ ఒక డెలివరీ సీన్ చేసాము, ఎంత మంచిగా తీసారంటే. అండ్ అక్కడ పైలట్ షూట్ కోసం దే హ్యాడ్ గాట్ అ మూవీ కెమెరామ్యాన్ విజయ్ ఉలగనాథ్ అని. సో బ్యూటిఫుల్లీ హీ షాట్ ద సీన్స్. అంటే ఇప్పుడు కూడా మీరు చూస్తే అది సీరియల్ అని చెప్పరు, ఇట్ లుక్స్ లైక్ అ సినిమా. అండ్ కేరళలో ఫ్రేమ్స్ ఎలా ఉంటుంది అంటే మీకేమీ లైటింగ్ వద్దు, అంటే గ్రీనరీ ఎలా ఉంటుంది. యా, సో ఈచ్ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. చెన్నై వేరే, తమిళనాడు వేరేలాగా ఉంటుంది, హైదరాబాద్ వేరేలాగా ఉంటుంది. సో కేరళలో దట్ ఈస్ ద బ్యూటీ అండ్ నో మేకప్. అండ్ ఐ వర్క్డ్ విత్ సమ్ బ్రిలియంట్ యాక్టర్స్. అక్కడ సేతు లక్ష్మి అమ్మ అని ఉన్నారు, షీఈ్ అ నేషనల్ అవార్డ్ విన్నర్. అన్ని మూవీస్ లో మోహన్ లాల్, మమ్ముటికి షీ ఓన్లీ ప్లేస్ యాజ్ అ మదర్. సో షీ వాజ్ మై మదర్ ఇన్ లా ఇన్ ద సీరియల్. అండ్ మై హస్బెండ్ క్యారెక్టర్ ఆల్సో స్టేట్ లెవెల్ అవార్డ్. హీఈస్ డన్ మోర్ దెన్ 150 మూవీస్. నాకు మలయాళం అంటే చాలా భయం, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక అన్నోన్ లాంగ్వేజ్, ఎలా మాట్లాడాలి, ఎలా ఉంటుంది. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ న్యూ, స్టేట్ ఇస్ న్యూ స్టేట్, చాలా భయం ఉంది. బట్ అక్కడ ఎంత బాగా చూసుకున్నారంటే ఇట్ వాజ్ అ వెరీ హిట్ సీరియల్. అండ్ ఇట్ వాజ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ డాటర్. డాటర్ ఇస్ డమ్, షీ కెనాట్ టాక్. సో how the mother reacts. Actually in Telugu also that serial is there. In Telugu also it is Mauna Ragam only. నేను చూసాను. ఆఫ్టర్ తెలుగు ఓన్లీ మలయాళంలో చేశారు. ఓకే. బట్ మలయాళంలో నాకు చాలా ఇష్టమైంది నా క్యారెక్టర్. అంటే తెలుగులో కూడా చూసాను, చాలా బాగా చేశారు. బట్ ఆ క్యారెక్టర్ మీరు కంపేర్ చేసుకుంటే అక్కడ ఇంకా ఎన్హాన్స్ అయింది. అంటే సీన్స్ అలా, అక్కడ ఒక సీన్ లో బోట్ లో వెళ్ళాలి, నేనే రో చేసుకొని వెళ్ళాలి, నాకు స్విమ్మింగ్ రాదు. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ రెయిన్ తెప్పించారు. ఫుల్ అక్కడ లొకేషన్సే మీకు తెలుసు ఎలా ఉంటుంది అంటే, ల్యాంటర్న్ పెట్టుకుని ఐ విల్ గో, ఫుల్ వెట్ మట్టి అంటే ఎలా ఉంటుంది, ఫుల్ స్లిప్పరీ.
బట్ ఐ వాజ్ లైక్ వెరీ కేర్ఫుల్. ఆ రెయిన్లో వెళ్ళి నేను చెప్పాను, సార్ ఐ డోంట్ నో టు రైడ్ ద బోట్ అండ్ ఐఎమ్ నాట్ అ గుడ్ స్విమ్మర్, డోంట్ వరీ పద్మిని, జస్ట్ గెటింగ్ ఇన్ టు ద బోట్ అంతే, తర్వాత నేను కట్ చెప్పేస్తాను అని చెప్పారు. సో సీన్ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి నేను వస్తున్నారు, కెమెరా ఎక్కడో పెట్టారు బోట్ దగ్గర, నేను వెళ్తున్నాను, స్ట్రగుల్ ఉంది, ఏడుస్తున్నాను, వర్షం వస్తుంది, తర్వాత బోట్ లోపల వెళ్ళాను, సార్ కట్ చెప్పలేదు అండ్ ఐ కెనాట్ స్టాప్ టిల్ ద డైరెక్టర్ టెల్స్ కట్, ఐ కెనాట్ స్టాప్. తర్వాత ఆ లోపల వెళ్ళాను, థ్రెడ్ తీ అని థ్రెడ్ తీసేసాను, థ్రెడ్ తీసి స్టార్ట్ రోయింగ్ ద బోట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. సో నేను ఏడుస్తుండే ఐఎమ్ జస్ట్ గోయింగ్ అండ్ తర్వాత కట్ చెప్పారు. ఆల్మోస్ట్ హాఫ్ వెళ్ళిపోయాను, ఐ వాజ్ సో స్కేర్డ్, బట్ ది థింగ్ ఇస్ ప్రికాషన్స్ తీసుకున్నారు. అండర్ ద వాటర్ 2 people ఉన్నారు, అంటే ఏమైనా అయితే కూడా, బట్ ఐ ఎంజాయ్డ్ దట్. నేను ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నా ఏం జరిగింది నెక్స్ట్ అని చెప్పి. లేదు, నాకు స్విమ్మింగ్ కూడా తెలియదు కదా, ఐ వాజ్ వెరీ స్కేర్డ్, బట్ దట్ వాజ్ వెరీ నైస్. బట్ అది రియల్ రివరేనా? యా, ఓకే, రియల్ రివర్. ఓకే. అలా అక్కడ ఎలా చూపించారంటే, మా ఇంటికి రావాలంటే రివర్ త్రూ రివర్ ఓన్లీ యూ హావ్ టు కమ్ బై బోట్. అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ డూయింగ్ దట్ సీరియల్ అండ్ చాలా మంచి టీమ్. నైట్ టైం కదా అది? యా, వి షాట్ టిల్ 4:15 వరకు షూట్ చేసాం ఆ ఫుల్ సీన్. ఎర్లీ మార్నింగ్ 4:15. నెక్స్ట్ అలా మేము 16 days షూట్ చేసాము. ఓకే. యాక్చువల్లీ అక్కడ ప్రొడక్షన్ లో అందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పారు, ఇదే మలయాళం ఆర్టిస్ట్ అంటే దే విల్ నాట్ డూ డే అండ్ నైట్. మేడం మీరు సూపర్ గా చేశారు అని. అదే చెప్తున్నాను, ఇట్స్ సో డిఫికల్ట్ టు గెట్ అ గుడ్ నేమ్. అంటే ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అంటే చాలా కష్టం. అది వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. అంటే నాట్ ఈజీ టు గెట్ అ గుడ్ నేమ్. సో ఇప్పుడు నేను వాళ్ళు చెప్తారు అని నేను అది చెయ్యలేదు, నేను నా కోసం చేశాను, క్యారెక్టర్ కోసం చేశాను, బట్ దానివల్ల నాకు ఒక మంచి పేరు వచ్చింది అండ్ మీ క్యారెక్టర్ లెవెల్ కూడా పెరిగింది. అవును. ఇప్పుడు కూడా చాలా మంది యాక్చువల్లీ అడుగుతారు, మేడం మీరు ఎందుకు మానేశారు, వెళ్ళిపోయారు అని. యాక్చువల్లీ నేను మానేశాను ఎందుకంటే హైదరాబాద్ కేరళ కొంచెం ఏంటి అండ్ కోవిడ్ వల్ల కొంచెం. బట్ ఫ్లైటే కదా? అలా కాదు, కోవిడ్ వల్ల కొంచెం ప్రొడ్యూసర్కి చాలా లాస్ అయింది. సో దానివల్ల ఐ కుడ్ నాట్ మేనేజ్. సో ప్రొడ్యూసర్కి చెప్పేసే నేను మానేసాను. సో బట్ ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతారు, నా క్యారెక్టర్ పేరు వచ్చి దీప, ఎందుకు మీరు మానేశారు, మీరు రావాలి, యునో దట్ ఈస్ ద లవ్ దట్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు కూడా కేరళకి వెళ్తే ఎవ్రీవన్ రికగ్నైజ్ మీ as Deepa. They come and talk to me. See, that is the love that we have got because we are in front of the camera. That is the love we are blessed with. So total ga Telugu, Tamil, Kannada, Malayalam 4 languages చేశారు. హిందీ ఎందుకు వదిలేశారు? హిందీ పర్సనల్ గా చెయ్యలేదు, డబ్డ్ అయిపోయింది అంటే సన్ నియోలో. సో ఐ వాంట్ టు డూ హిందీ, అదే మేనిఫెస్ట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ హిందీ, ఐ వాంట్ టు గో టు బాలీవుడ్, మూవీస్ చేయాలి, వెబ్ సిరీస్ చేయాలి. దట్ ఈస్ మై నెక్స్ట్ డ్రీమ్. అండ్ ఐ వాంట్ టు డూ మైథలాజికల్ క్యారెక్టర్స్. వావ్, మైథలాజికల్. యా, అది నాకు చాలా ఇష్టం. సో లెట్స్ సీ, గాడ్స్ దయ వల్ల. ఇన్ని ఇండస్ట్రీస్ లో చేశారు కదా, ఎన్ని లాంగ్వేజెస్ లో చేశారు, ఎక్కడైనా మీకు కాస్టింగ్ కౌచ్ ఎక్కడైనా ఫేస్ అయిందా? నెవర్, నాట్ ఈవెన్ వన్స్. అవునా? నెవర్. చాలా మంది చెప్తారు కదా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పేసి. నాకు ఎప్పుడు జరగలేదు. అంటే నాకు తెలియదు, మేబీ నేను హీరోయిన్ గా రాలేదు కదా, హీరోయిన్ మదర్ లాగా వచ్చాను. బట్ ఇప్పుడు వరకు నేను అలా విన్నట్లేదు, అంటే నాకు అలా జరగలేదు. ఓకే, అది చాలా హ్యాపీ థింగ్. ఎందుకు అంటే వచ్చినా కానీ కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే వీ డోంట్ నో అంటారు, కొంతమంది అసలు నాకు జరగలేదు అంటారు, కొంతమంది ఎస్ వి ఫేస్డ్ అంటారు. సో అందుకే అడుగుతాం అన్నమాట. నో, నాట్ ఫర్ మీ. I have never, I mean, I'm blessed. I've never faced it. But నాకు తెలిసిన వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళు కూడా ఎవరు నాకు షేర్ చేసుకోలేదు ఇలా జరిగింది అని. మేబీ అంటే చాలా మందికి అదొక ఇండస్ట్రీకి రావాలి అంటే అదొక భయం ఉంటుంది అనమాట, కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అని చెప్పేసి. నాకు వచ్చి ఐ కేమ్ ఫ్రమ్ అకుల్ బాలాజీ సైడ్ కదా, అంటే అకుల్ ఇట్స్ హిమ్సెల్ఫ్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్. సో అంటే నా మేబీ I was blessed. I got a very good character. ఇప్పుడు కంబ్యాక్ చేస్తే కూడా మంచి క్యారెక్టరే కావాలి కదా. I mean, you have to get మంచి క్యారెక్టర్. సో మేబీ ఐ మీన్ ఒక సీరియల్ తర్వాత నెక్స్ట్
ఎవరు నన్ను అలా అడగలేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ మీరు మైథలాజికల్ చేయాలి అంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. బట్ మూవీస్ ప్లానింగ్ ఏం లేదా? ప్లానింగ్ ఉంది, చాలా ఇష్టము. ఐ థింక్ ఇప్పుడు కూడా నేను మదర్ క్యారెక్టరే ఐ కెన్ నాట్ ఆస్క్ ఫర్ హీరోయిన్ క్యారెక్టర్. సో I'll be very happy if I'm able to act in movies. Actually ఒక 4-5 మూవీస్ వచ్చింది, బట్ తెలుగు ఆర్ అదర్ లాంగ్వేజెస్? తెలుగులో 2 మూవీస్ వచ్చింది, మలయాళంలో 4 మూవీస్ వచ్చింది. బట్ అప్పుడు సీరియల్స్ చేస్తున్నాం కదా, డేట్స్ అస్సలు సెట్ అవ్వవు కదా సీరియల్స్ కి, మూవీస్ కి. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో హీరోయిన్ వచ్చి చాలా పెద్ద ఆర్టిస్ట్, సో వాళ్ళ డేట్స్ తీసుకొని మన డేట్స్ చూస్తారు. మన కోసం ఎవరు డేట్స్ అడ్జస్ట్ చెయ్యరు. అంటే చెయ్యాలి అంటే మేము ఆ లెవెల్కి రావాలి కదా. అంటే సీరియల్లో పెద్ద నేమ్ వచ్చింది, బట్ ఇప్పుడు మూవీస్ లో చెయ్యాలంటే ఇంకా టైం పడుతుంది, అంటే టు గెట్ అ గుడ్ name and to establish yourself. చూద్దాం, బట్ definitely my next would be movies. ఓకే. అండ్ కన్నడ ఇండస్ట్రీ గురించి ఒక చిన్న రూమర్ ఉంది తెలుగులో. బికాజ్ ఏంటి అంటే కన్నడ నుంచి ఆర్టిస్టులు కొంతమంది తెలుగులోకి వచ్చిన తర్వాత, లైక్ అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ కొన్ని సెన్సేషనల్ థింగ్స్ జరుగుతున్నాయి తెలుగులో. లైక్ రీసెంట్లీ పవిత్ర జయరామ్. సో మీరు పవిత్ర జయరామ్ గారు మీరు ఫ్రెండ్సా? అంటే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ కాబట్టి అందరూ ఈవెంట్స్ లో కలుస్తాము, ఏ హాయ్ హలో హౌ ఆర్ యూ అలా మాట్లాడతాము, చాలా టైం ఉండదు. బట్ పవిత్ర జయరామ్ వచ్చి షీ కేమ్ టు ఊహలో గుసగుసలాడే ఫర్ 2 days గెస్ట్ రోల్. బట్ గెస్ట్ రోల్ చేసినప్పుడు అందరూ కలిసి తిన్నాము, ఎంత మాట్లాడతాము, పర్సనల్ గా వెళ్ళము కదా. అంటే హాయ్ హౌ ఆర్ యూ ఎలా జరుగుతుంది, ఓ మీరు ఆ ప్రాజెక్ట్ చేశారా, నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, మీరు ఆ డైరెక్టర్ తో చేశారా, అంటే అబౌట్ వర్క్ విల్ డిస్కస్, పర్సనల్ వీ డోంట్ గో టు టాక్. అలా మాట్లాడాను. తర్వాత ఒక 4-5 times ఐ హ్యావ్ మెట్. ఐ యూస్ టు టెల్ హర్, మంచిగా మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు నాకు ఇన్స్పిరేషన్, నేను కూడా చేయాలి. అండ్ ఇన్ఫాక్ట్ 2023లో వీ వన్ ద బెస్ట్ విలన్ అవార్డ్, both of us together. Okay. So on the stage we went together. Appudu congratulations. But it's a very shocking thing that she passed away in the accident. Actually చాలా అంటే ఒక రీసెంట్ గా కలిసాము, మాట్లాడాము. ఒక తెలిసిన వాళ్ళు సడన్ గా అలా చనిపోతే ఎవరికైనా షాక్ ఉంటుంది కదా, బాధ ఉంటుంది. ఎలాంటి పర్సన్ ఆవిడ పవిత్ర గారు? షీ వాస్ వెరీ ఫన్ లవింగ్, వెరీ హ్యాపీ, స్మైలింగ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. She was very sweet. Ante I have not heard anything bad about her. So she was very sweet. అంటే మీరు పర్సనల్ గా ఆవిడని కలిసి మాట్లాడారు కదా చాలా సార్లు, సో మీకు ఆవిడ బిహేవియర్ ఎలా అనిపించింది? షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ, అందరితో చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఇప్పుడు అత్తా కోడలు జీ తెలుగులో ఒక ఈవెంట్ జరిగింది, అత్తా కోడలు ఆకాంక్షలు. అప్పుడు షీ అండ్ ఆషికా పర్ఫార్మ్డ్, నేను రూపా పర్ఫార్మ్ చేసాము ఊహలు గుసగుసలాడేలో. అప్పుడు ఒక 5 minutes మాట్లాడాను అంతే. సో ఐఎమ్ నాట్ క్లోజ్ టు హర్, బట్ ఏమైనా సరే తెలిసిన వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా షాక్ ఉంటుంది, బాధ ఉంటుంది. నాకు ఒక 4-5 days అయింది టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ. తర్వాత ఐ థింక్ చందు ఆల్సో, దట్ వాస్ వెరీ షాకింగ్. అంటే చందు తెలియదు నాకు, ఓన్లీ హాయ్ బాయ్ అంతే, పర్సనల్ గా తెలియదు. బట్ దట్ వాస్ ఆల్సో వెరీ షాకింగ్. కాకపోతే ఏంటంటే మీరిద్దరు యూ బోత్ ఆర్ కేమ్ ఫ్రమ్ సేమ్ ఇండస్ట్రీ, లైక్ అంటే సేమ్ కన్నడ ఇండస్ట్రీ కదా? అవును, కన్నడలో నేను తనతో వర్క్ చేయట్లేదు. అప్పుడు నాకు పవిత్ర జయరామ్ ఎవరోనే తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాతనే మీట్ చేశాను. త్రినైనిలో తిలోత్తమ క్యారెక్టర్ పవిత్ర జయరామ్, షీఈస్ ఫ్రమ్ కన్నడ. బేసిక్ గా ఏంటి అంటే పవిత్ర గారు చనిపోయిన తర్వాత వెంటనే వితిన్ 5 days చందు అలా జరిగాక దాని గురించి చాలా కాంట్రవర్షియల్స్, ఈవెన్ నేను కూడా చేశాను దాని గురించి, టాపిక్స్ అన్ని కూడా చేశాను. కాకపోతే ఏంటంటే పీపుల్కి అంతా నెగటివ్ కామెంట్స్ అదంతా చాలా ఎక్కువ ఉండింది ఆ టైంలో. అవును, అదే నేను కూడా చూసాను. నాకు కూడా ఏమీ తెలియదు, ఇన్స్టాగ్రామ్ లో ఆర్ యూట్యూబ్ లో ఏం వస్తుందో అదే చూసాను. తర్వాత సి ఆల్ ఆఫ్ అస్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్, లైక్ మనకే షూట్ ఉంటుంది, ఐ మీన్ we are in our own life, no? So we just move on in life. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి ఇప్పుడు ఆఫ్టర్ అమ్మాయి గారు? I'm definitely wanting to do movies. I want to act in movies, web series చేయాలి. అంటే లైఫ్ లో ఎప్పుడు గ్రోత్ ఉండాలి కదా. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు కన్నడలో చేశాను, తర్వాత తమిళ్, తర్వాత
మలయాళం, ఇప్పుడు తెలుగు. Hmm. సో నెక్స్ట్ హిందీలో చేయాలి అని ఉంది, Wow. బాలీవుడ్. Hmm. అంటే నాకు ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు బాహుబలిలో శివగామి క్యారెక్టర్ ఉంది Yeah, కదా, yeah. అలాంటిది. మీరు చాలా సెట్ అవుతారు ఆ క్యారెక్టర్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫాక్ట్ నాకు చాలా మంది చెప్పారు Hmm. మీరు అలాంటి రోల్స్ బికాజ్ చేయొచ్చు. ఈయన అమ్మాయి గారు మీరు విజయాంబిక క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ ఉంటారు కదా, సో శివగామికి బాగా సెట్ అవుతారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ షుడ్ సే నేను సీరియల్ నుంచి వచ్చాను, అది ఎప్పుడు నేను మర్చిపోను. Hmm. ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్. ఐ కెన్ సే దట్ ఎలాంటి కాస్టింగ్ కౌచ్ లేదు, అండ్ ఎప్పుడు బిజీగా ఉంటాను, ఎప్పుడు ఆగిపోయింది నేను లేదు, పని లేదు అని అలా లేదు. సో ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ మై సీరియల్ ఇండస్ట్రీ జర్నీ. Yes. సీరియల్ చేయకూడదు అని అలా కాదు, బట్ ఇట్స్ జస్ట్ అందరూ నెక్స్ట్ స్టెప్ ప్రమోషన్ అని వెళ్తారు కదా. సో అలా ఐ వాంట్ టు గ్రో ఇన్ లైఫ్, అంతే, వేరే ఏమీ ఇంటెన్షన్ లేదు. అండ్ ఐ ఫీల్ మేనిఫెస్టేషన్ వర్క్స్ కదా. Hmm. సో ఐ ఫీల్ ఇప్పుడు నెక్స్ట్ సీరియల్ మూవీస్. సో మంచి టార్గెట్ మీరు పెట్టుకున్నారు. ఎస్, యు ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్. ఎందుకంటే మీరు చాలా అచీవ్మెంట్స్ చేశారు ఇండస్ట్రీలో. ఇన్ కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం అన్నిట్లో కూడా మంచి పేరు మీకు వచ్చింది, మంచి రికగ్నైజేషన్ వచ్చింది. అండ్ మూవీస్లో కూడా వన్స్ ఇప్పుడు మీరు ఆల్రెడీ సీరియస్గా మూవీస్ వైపు స్టార్ట్ చేశారు, అది నాకు పర్సనల్గా కూడా తెలుసు. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా నేను మీకు చెప్పాలి కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీరు చాలా పెద్ద మూవీ ఆర్టిస్ట్ అవుతారు. అండ్ ఒక మంచి మూవీ చేసిన తర్వాత, ఈవెన్ పాన్ ఇండియా లెవెల్లో ఒక మూవీ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. డెఫినెట్లీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ పద్మిని. మీరు ఇంకా చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇంకా చాలా రికగ్నైజేషన్, అంటే స్మాల్ స్క్రీన్ మీద కాకుండా సిల్వర్ స్క్రీన్ మీద కూడా మీకు రావాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.